ఏకాదశి నేపథ్యంలో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు టోకెన్లు జారీ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించిన టోకెన్లను ఈ నెల 9న పూర్తి జారీ చేయనున్నారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలో మాత్రమే టోకెన్లు జారీ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. టోకెన్ కేంద్రాల్లో ఏర్పాట్లపై టీటీడీ చైర్మన్ పరిశీలించారు. ఎప్పటికప్పుడు టీటీడీ ఈవో శ్యామలరావుతో ఏర్పాట్లపై చర్చించారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయన్నారు చైర్మన్. టోకెన్లను తీసుకోవాలన్న ఆతృతలో 10, 11, 12వ తేదీల్లోనే స్వామివారిని దర్శించుకోవాలని భావించొద్దని శ్రీవారి భక్తులకు చైర్మన్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 19వ తేదీ వరకు ఎప్పుడైనా స్వామివారిని దర్శించుకోవచ్చన్నారు. సామాన్య భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. వీఐపీలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదన్నారు. భక్తుల మధ్య తోపులాటలు లేకుండా టోకెన్లను జారీ చేయాలని టీటీడీ సిబ్బందిని ఆదేశించారు చైర్మన్ బిఆర్ నాయుడు. భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని కష్టపడుతున్నారు. నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను. ఈఓ ద్వారా, జేఈఓ ద్వారా 8 చోట్ల కూడా గతంలో లాగానే ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఏమన్నా చిన్నవి ఏమన్నా ఉంటే ఈ 2 రోజుల్లో కంప్లీట్ చేద్దామని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ప్రజలకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే అందరూ 9వ తారీఖే రావాలి, 10వ తారీఖు రావాలనేది కాకుండా 10వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా ఉంటుంది. కాబట్టి నిదానంగా కూడా రావచ్చు. అందరూ ఒకటేసారి వస్తే ఇక్కడ ఇబ్బంది పడతారు అని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా సహకరించాలి మాకు. అప్పుడే ఈ యొక్క వైకుంఠ వైభవంగా జరుగుతుంది. కాబట్టి ఎన్నైతే జాగ్రత్తలు తీసుకోవాలో సెక్యూరిటీ పరంగా అన్ని రకంగా మన వాళ్ళు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు భక్తులకి. కుంభమేళ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జయవు గారు వెళ్ళి చూసి వచ్చారు. అది అక్కడ కూడా 4 ఎకరాల్లో ఇక్కడ ఏదైతే నమూనా ఉందో దాని ప్రకారం అక్కడ కూడా చేస్తున్నారు. త్వరలోనే మీకు అవన్నీ విజువల్స్ కూడా ఇస్తారు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. గత 5 సంవత్సరాలుగా టీటీడీలో పనిచేసిన ఉద్యోగులు ప్రమోషన్స్ లేవు. ఆర్థికంగా కూడా కొంత ఇది ప్రమోషన్ చెప్పే సందర్భం కాదు, తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఓన్లీ వైకుంఠ వైభవం గురించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, వాళ్ళ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, దాని మీద మాట్లాడదాం. అది గవర్నమెంట్ దగ్గర ఉంది, రావాలి. మనం అయితే టీటీడీ అయితే లెటర్ రాసింది. అది టీటీడీ లెటర్ స్థలం కాదు అది.